ఎంతసేపటికి ఒక గందరగోళపు విషయాలు తప్పించి నిజమైనటువంటి సమాచారం రాయడం పత్రికలు చచ్చిపోయినాయి. రాజకీయ ట్రాప్‌లో పత్రికలు పడుతున్నాయా? లేకపోతే పత్రికలు రాస్తున్న వార్తలకు అనుగుణంగా రాజకీయాలు మారుతున్నాయా? అర్థం కాదు. పార్లమెంట్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి అమిత్ షా నిన్న రాహుల్ గాంధీకి సమాధానం చెప్పినప్పుడు అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చాడు. ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీడియా మర్చిపోయింది. 1952 నుంచి 2004 మధ్యన జరిగిన అన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్‌ని చెప్పుకొచ్చారు. 1952లో నెహ్రూ ప్రభుత్వం భారతదేశంలో మొదటిసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టింది. 56లో రూటీన్ రివిజన్ అనే పేరుతో నడిపింది. అది ప్రభుత్వంగా చేసేది, అది ఎన్నికల సంఘమే. నెహ్రూ ప్రభుత్వం టైంలో కూడా రూటీన్ రివిజన్ జరిగింది. 57లో ఇదే నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్నికల రోల్ అప్డేట్‌లో భాగంగా జరిగింది. 61లో ఇదే నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాలమైన రోల్ కరెక్షన్ జరిగింది. 65లో జవహర్లాల్ శాస్త్రి గారు, ఆ తర్వాత ఇందిరా ప్రభుత్వం అప్పుడు కూడా ఈ రివిజన్ కొనసాగింది. 83లో ఇందిరాగాంధీ టైంలో కూడా జనాభా సంఖ్య మార్పుల నేపథ్యంలో భారీ రివ్యూనే చేశారు. 87, 88లో రాజీవ్ గాంధీ హయాంలో రిఫార్మ్‌లో భాగంగా ప్రత్యేక సర్ జరిగింది. నరసింహారావు 92లో అధికారంలో ఉన్నప్పుడు డేటా క్లియరెన్స్ రివిజన్ జరిగింది. 95లో నరసింహారావు గారు ఉన్నప్పుడే భారీ డిలీషన్స్, చేర్పుల తర్వాత రివ్యూ జరిగింది. 2004లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు సర్ జరిగింది. మొత్తం మీద 10కి పైగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినాయి. 70 ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతూనే ఉంది. ఏ పార్టీ, రాజకీయ పార్టీ కూడా అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. 1952 నుంచి 2004 వరకు సర్ అనేది రొటీన్‌గా జరుగుతోంది. నెహ్రూ నుండి వాజ్పేయి వరకు అన్ని ప్రభుత్వాలు చేసినాయి. 2004లో వాజ్పేయి ప్రభుత్వం అక్రమంగా చేస్తే వెంటనే 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎట్లా వచ్చింది అన్నటువంటి పాయింట్‌ని అడిగారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ లిస్టుని శుద్ధి చేయడానికి ఎన్నికల సంఘం చేసేటటువంటి టెక్నికల్ ఆడిట్ 1952 నుంచినే జరుగుతోంది. 2004 వరకు 10 సార్లు జరిగింది. అప్పట్లో ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఇది మీకు మాత్రమే చెల్లింది అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.